హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆల్రెడీ మజిల్ టైప్స్లో స్కెల్టల్ మజిల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు వచ్చేసి మనం సెకండ్ టైప్ ఆఫ్ మజిల్ వచ్చేసి స్మూత్ మజిల్ అనమాట. పేరులోనే ఉంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది, అందుకనేసి దీన్ని స్మూత్ మజిల్ అని అంటాము. సో ఇది వచ్చేసి స్మూత్ మజిల్ యొక్క ఫైబర్ డయాగ్రామ్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఎట్లాంటి ప్లేసెస్లో మనకు ఎక్కడెక్కడ స్మూత్ మజిల్స్ కనిపిస్తాయి అంటే ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద విజరల్ ఆర్గన్స్. అంటే విజరల్ ఆర్గన్స్ మీన్స్ ఇన్నర్ ఆర్గన్స్ని మనం విజరల్ ఆర్గన్స్ అని అంటాం అనమాట. సో బ్లడ్ వెజల్స్, ట్రాచియా, పిండి పైపు, బ్రాంచి, స్టమక్, ఇంటెస్టైన్, ఎక్స్క్రీటరీ అండ్ జెనిటల్ డక్ట్స్లో అంతా కూడా మనకి స్మూత్ మజిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందుకనేసి ఇవి ఇన్నర్ ఆర్గాన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి విజరల్ మజిల్ అని కూడా పేరు అనమాట. విజరల్ మజిల్ మీన్స్ ఇన్నర్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి విజరల్ ఆర్గాన్స్ని లైన్ చేస్తున్నటువంటి మజిల్స్ కాబట్టి దీన్ని విజరల్ మజిల్స్ అని అంటాం. అంతేకాకుండా వీటి మీద క్రాస్ స్ట్రైటేషన్స్ అంటే యాక్టిన్ మయోసిన్ ఉన్నాయి కదా, అవి ఆల్టర్నేట్గా అరేంజ్ అయ్యి ఉండడం లేదనమాట. దానివల్ల ఎలా కనిపిస్తుందంటే దీని మీద స్ట్రైటేషన్స్ అనేవి ఉండవు. సో అందుకే దీన్ని స్మూత్ మజిల్ అని అంటాం అనమాట. ఓన్లీ క్రాస్ స్ట్రైటేషన్స్ మాత్రమే ఇక్కడ ఉండవు, కానీ యాక్టిన్ మయోసిన్ అనేవి ఉంటాయి. ఇవి రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. మనకు స్కెల్టల్ మజిల్లో లాగా ఆల్టర్నేటివ్ గ్లాండ్స్ లాగా లేకుండా ఎక్కడంటే అక్కడ ఇరెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉండడం వల్ల వీటి మీద స్ట్రైటేషన్స్ అనేవి ఉండవు కాబట్టి దీనికి స్మూత్ మజిల్ అనే పేరు ఉందన్నమాట. అంతేకాకుండా సో ఇవి మనకి ఇన్నర్ ఆర్గాన్స్లోనే కాకుండా ఇన్నర్ డక్స్లోనే కాకుండా ఇంకా ఐస్లోని ఐరిస్, సిలియర్ బాడీ ఈ రెండిట్లో కూడా మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్ వచ్చేసి స్మూత్ మజిల్ అని చెప్తాం. స్కిన్లో కూడా ఈ మజిల్స్ ఉన్నాయి. ఎలా అంటే ఎరెక్టర్ పిల్లే మజిల్ అని అంటాం అనమాట. సో మనకి గూస్బంప్స్ వచ్చేటప్పుడు హెయిర్స్ అంతా కూడా ఏమవుతాయి, పైకి లేస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో మీరు చూసినట్లయితే మనకు కొంచెం ఉబ్బి ఉన్నట్టుగా కింద గూస్బంప్స్ వస్తాయి కదా. సో ఈ హెయిర్ ఫాలికల్స్ని అటాచ్ అయ్యి మనకి ఏముంటాయంటే స్మూత్ మజిల్స్ ఉంటాయన్నమాట. సో స్కిన్ మీద ఉన్న హెయిర్కి ఎరెక్టర్ పిల్లి మజిల్ కూడా ఉంటుందన్నమాట. సో దిస్ మజిల్ ఎరెక్టర్ పిల్లి మజిల్ ఆల్సో ఏ స్మూత్ మజిల్ అనమాట. సో యూజువల్లీ ఇవి ఎలా ఉంటాయంటే లేయర్స్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి. అంతేకాకుండా వీటి షేప్ వచ్చేసి స్పిండిల్ షేపు, న్యూక్లియస్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి యూనిన్యూక్లియేట్ అని చెప్తాము. అండ్ అంతేకాకుండా దే డు నాట్ షో ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండవు. ఎందుకంటే దే ఆర్ ఇరెగ్యులరీ అరేంజ్డ్ అనమాట. యాక్టిన్ మయోసిన్ ఫైబర్స్ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ, కానీ అవన్నీ కూడా ఇరెగ్యులర్గా అరేంజ్ అయి ఉన్నాయి. స్కెల్టల్ మజిల్లో లాగా ఒక డార్క్ తర్వాత లైట్ బ్యాండ్స్ ఇట్లా లేవు. అందుకనేసి దీనికి స్ట్రైటేషన్స్ అనేవి లేవు. సో దట్స్ వై బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ స్ట్రైటేషన్స్ దిస్ మజిల్ ఈజ్ నోన్ యాజ్ స్మూత్ మజిల్. సో ఇది మన కంట్రోల్లో, అంటే స్కెల్టల్ మజిల్ మన కాన్షియస్ కంట్రోల్లో ఉండేది, కానీ బట్ ఇట్ డజంట్ వర్క్ అండర్ ద కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ద ఆర్గానిజం. ఇది ఆర్గానిజం యొక్క కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ మజిల్ అని చెప్పొచ్చు అనమాట. సో నాట్ ఇన్వాలంటరీ మజిల్. ఇన్వాలంటరీ ఫంక్షన్ జరుగుతుంది అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ అండర్ ద రెగ్యులేషన్ ఆఫ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో అదే వాలంటరీ యాక్షన్స్ అయితే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఇక్కడ ఇన్వాలంటరీ మజిల్ కాబట్టి దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనమాట. సో ఇది స్కెల్టల్ మజిల్ లాగా కాకుండా తొందరగా కాంట్రాక్ట్ అయ్యి తొందరగా ఫ్యాటిక్కి అలసిపోతుందని చెప్తున్నాను కదా, అలా కాకుండా ఇది స్లో అండ్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్స్ని జరుపుకుంటుంది. బట్ ఫాస్ట్గా కాకుండా చాలా స్లోగా చాలా ఎక్కువ టైం వరకు కాంట్రాక్షన్స్ని జరుపుకుంటుంది అనమాట. సో అందువల్ల లాంగ్ పీరియడ్స్ వరకు ఇది స్లోగా జరుపుకుంటుంది కాబట్టి ఎక్కువసేపు అలసిపోకుండా ఫ్యాటిక్కి గురి కాకుండా చాలాసేపటి వరకు ఉంటుందన్నమాట. సో దిస్ స్మూత్ మజిల్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ autonomous nervous system. So this is about the smooth muscle. In the next class we will discuss about the cardiac muscle. Thank you for watching my video.